ఇస్తాను. చెప్పండి. కామెంటరీస్ ఆన్ ఈరోజు ఓకే అమ్మా. ఈరోజు 17 ఫిబ్రవరి 25 శ్రీ లక్ష్మీ మేడం గారు కామెంటరీస్ ఆన్ ద లివింగ్ అనే గ్రంథం నుంచి ప్రసంగిస్తున్నారు. నిర్మల గారు క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. క్లాస్ అవుతోంది. వాళ్ళ టాపిక్ పొజెసివ్నెస్ అంటే నాది, నా ఇల్లు, నా వస్తువు, నా వాళ్ళు. ఇలాగ నాది అనే భావాన్ని పొజెసివ్నెస్ అంటాం. ఒక ఆయన తన భార్యతో సైతం వచ్చారనమాట. వచ్చి ఏమన్నారంటే, ఇది వాళ్ళిద్దరి యొక్క పరస్పరమైన సమస్యట. ఆవిడకి చాలా ప్రకాశవంతమైన కళ్ళు ఉన్నాయి. ఆవిడేమో పొట్టిగా, అంటే చిన్నగా. స్ప్రైట్లీ అంటే ఒకసారి చూస్తానండి, నాకు ఈ పదం తెలియదు. SPRIGHTL. ఉద్ధృతంగా. ఆవిడ చిన్నగా ఉన్నారు, ఉద్ధృతంగా ఉన్నారు, చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. వాళ్ళు చాలా సింపుల్ గా ఉన్నారు, చాలా స్నేహపూర్వమైన ప్రజలు. ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చాలా బాగా. ఆవిడేమో నెమ్మదిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆవిడ చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. కొంచెం అది కష్టమైనప్పుడు ఆవిడ తన హస్బెండ్ వైపు చూస్తే ఆయన వివరించేవారనమాట వాళ్ళ భాషలో. ఆయన ఏమన్నారంటే, 25 ఏళ్లే వాళ్ళిద్దరికీ పెళ్ళయిందిట. వాళ్ళకి చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటంటే పిల్లల కోసం కాదు, కానీ వాళ్ళిద్దరిలో ఉన్న సంఘర్షణ కోసం మాట్లాడుతున్నారు. ఆయన ఏం వివరించారంటే, ఆయనకు జాబ్ ఉంది, దానివల్ల ఆయనకు కావలసినంత సామాన్యమైన ఒక ఇన్కమ్, అంటే ఆదాయం వస్తుంది. ఎంత ఇది కష్టం. ఒక్కసారి అండి, ఇది ఫోన్ వస్తుంది. అంటే అంత పీస్ఫుల్ గా జీవించడం అన్నది ఎంత కష్టం ఈ జగత్తులో. ముఖ్యంగా మీకు వివాహం అయ్యాక మీరు పీస్ఫుల్ గా జీవించడం ఎంత కష్టం. ఆయనేమి గొణగట్లేదు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇక్కడ ఆ కష్టం ఉంది. ఆయన ఒక భర్తగా తాను ఎన్ని చెయ్యాలో సమస్తము చేస్తున్నారు అని ఆయన కనీసం అనుకుంటున్నారు. అది మాత్రం అంత సులువైన విషయం కాదు. ఇది వాళ్ళకి చాలా కష్టతర విషయం, ఈ విషయానికి రావడం. వాళ్ళు ఎన్నో విషయాల కోసం ఇద్దరూ చాలా కాలం మాట్లాడుకున్నారు. విద్య, పిల్లల యొక్క చదువు, అమ్మ వాళ్ళ యొక్క కూతుర్ల యొక్క వివాహం, అలాగే ఎన్నో ఉత్సవాల కోసం వాళ్ళు ఖర్చు చేసే డబ్బు వేస్ట్ అవడం, అలాంటివన్నీ. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏ తొందర లేకుండా ఎంతో సులువుగా మాట్లాడడం. ఎందుకంటే ఎవరితో ఒకరితో వాళ్ళని వినే వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడడం అన్నది చాలా మంచిదని అనిపిస్తుంది. వాళ్ళు బహుశా ఆ వినేవాళ్ళు తన సమస్యని అవగాహన చేసుకోగలరు.
ఇతరుల యొక్క సమస్యల్ని ఎవరు అంత జాగ్రత్తగా వింటారు, పట్టించుకుంటారు? మాకెన్నో సమస్యలు ఉన్నాయి. అంటే అందుకని మాకు ఇతరుల సమస్యల యొక్క టైము లేదని అంటారు. ఇంకొక వ్యక్తిని మిమ్మల్ని వినేటట్టుగా చెయ్యడం అంటే మీరు డబ్బులైనా ఇవ్వాలి, ప్రార్థనైనా చెయ్యాలి, నమ్మకమైనా ఉండాలి. వృత్తిపరంగా ఉన్న వాళ్ళు వింటారు. అంటే కొంతమంది ఉంటారట అక్కడ డబ్బులు ఇస్తే మన సమస్యలన్నీ వింటారట. అమెరికాలో అక్కడ అది విన్నాను నేను. ఎందుకంటే అది అతని జాబ్ అలా వినడం. అందులో కూడా వీళ్ళకి రిలీఫ్ ఉండదు, శాశ్వతమైనటువంటి రిలీఫ్ లేదు. మమ్మల్ని మేము స్వేచ్ఛగా మా బర్డెన్ నుంచి తొలగించుకుందామని అనుకుంటున్నాం. సహజంగా ఏ పశ్చాత్తాపాలు ముందు వెనక లేకుండా. అయితే ఎవరు వింటున్నారో వాళ్ళ మీద ఈ కన్ఫ్యూజన్ యొక్క పవిత్రత ఆధారపడి లేదు. తన హృదయాన్ని విప్పి చెప్పే వాళ్ళ మీదనే ఉంది. వ్యక్తి తన మనస్సుని, తన హృదయాన్ని విప్పి చెప్పడం చాలా ముఖ్యం. అండ్ ఇట్ విల్ ఫైండ్, ఎవరైనా దొరికారంటే బహుశా ఒక బెగ్గర్, ఆయన మీద మనదంతా కూడా కురిపించవచ్చు. తన్ని తాను పరిశీలించుకుంటూ మాట్లాడే మాటలు హృదయాన్ని ఎప్పుడూ కూడా తెరవవు. అవి ఏం చేస్తాయంటే క్లోజ్ చేస్తున్నాయి, డిప్రెస్ చేస్తున్నాయి, సంపూర్ణంగా యూస్లెస్ గా చేస్తున్నాయి, పనికిరానట్టుగా. ప్రతి ప్రభావాన్ని మిమ్మల్ని మీరు వినడమే కాకుండా, మీరు ఓపెన్ అవ్వడమే కాకుండా, ప్రతి ప్రభావాన్ని చూసుకుంటూ ప్రతి క్షణము మిమ్మల్ని మీరు చూసుకోవడం అన్నది, టు బి ఓపెన్ ఈజ్ టు లిసన్. అంటే మనం ఓపెన్ అవ్వడం అంటేనే వింటున్నాం. మన మీద ఉన్న ప్రతి ప్రభావాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇట్ మే ఆర్ మే నాట్ బి పాసిబుల్. అంటే ఇది మీకు, మీరేమిటి వింటున్నారో అనేది అది మీకు సంభవం కాకపోవచ్చు, కావచ్చు. కానీ అక్కడ యథార్థమైన విషయం ఏంటంటే, మీరు ఓపెన్ గా ఉండడం అన్నది, దానిలోంచి దాని యాక్షన్ అన్నది మొదలవుతుంది మీరు మనస్సు హృదయం విప్పి చెప్పడంలో. అలాంటి వినడం మీ హృదయాన్ని పరిశుద్ధం చేస్తుంది, అది మిమ్మల్ని క్లీన్ చేస్తుంది. మనస్సులో ఉన్న విషయాలన్నీ క్లీన్ అవుతాయి. మనస్సుతో వినడం అన్నది వృధా సంభాషణ. అందులో ఏ రకమైన విముక్తి లేదు, మీకు గాని ఇంకొకరికి కానీ. అది బాధ యొక్క కొనసాగింపే. అదే మూర్ఖత్వం. ఏ తొందర లేకుండా వాళ్ళ పాయింట్కి వస్తున్నారు. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా సమస్య కోసం చర్చించడానికి వచ్చాం అని మొదలు పెట్టారు. మాకు చాలా అసూయ ఉంది. నాకంటే నాకంత లేదు, ఆమెకుంది. ఆయన, ఆమె దో షీ యూజ్డ్ నాట్, అంత జలసని తనకున్నది అన్నట్టు ఆమె చెప్పకపోయినా, ఇప్పుడు దాని యొక్క విస్పర్ అంటే గుసగుసలు నాకు వినిపిస్తున్నాయి. నేను అనుకుంటున్నాను ఆమె నా పట్ల జలసీగా ఉండే కారణం ఏమి కూడా నేను ఇంతవరకు ఆవిడికి ఇవ్వలేదు. అంటే నా పట్ల అసూయ చూపించేటట్టుగా నేను ఎప్పుడు లేను. కానీ ఆవిడికి కారణం ఉంది. మీరు అనుకుంటున్నారా అసూయకు ఒక కారణం ఉండాలని?
జలసి కారణం ఉండాలా? మీకు కారణం తెలిస్తే మీకున్న అసూయ అదృశ్యం అయిపోతుందా? మీ కారణం తెలిసినా సరే ఆ అసూయ కంటిన్యూ అవుతుందన్న విషయం మీరు ఎప్పుడు గమనించలేదా? అందుకని మనం కారణాల కోసం వెతకొద్దు. ఈ అసూయని ఏమిటో అవగాహన చేసుకుందాం. మీరు చెప్పినట్టుగా ఏదైనా సరే కారణం ఏదో ఒక విషయాన్ని తాను అసూయగా ఉన్నదాని అని చెప్పిన అసూయ అన్నది అంటే అదే దేనికోసం అసూయగా ఉంది అని కాదు, కానీ దాన్ని అవగాహన చేసుకోవడం నమస్తే ముఖ్యం. అన్న. నమస్కారం అండి. ఏమి ఇంత మళ్ళీ ఇందాకలు వచ్చారు, మళ్ళీ లేట్ అయ్యారేమి? ఓకే. లేట్ అయిపోయిందమ్మా. ఉమ్. ఇది ఇవాళ దీని టాపిక్ ఏమిటి? పొజెసివ్నెస్, నాది అన్న భావం. నేను నాది అంటాం కదా, నాది, అది వాళ్ళ టాపిక్. అందుకని అంటే ఇప్పుడు మీరు దేనికోసం అసూయగా ఉన్నారన్నది కాదు, అసూయను అవగాహన చేసుకోవాలి. ఎందుకు అసూయ, దేని విషయంలో అన్నది ముఖ్యం కాదు. చాలా కాలంగా ఈవిడికి నేనంటే అసూయ ఉంది. నాకు నాకు మ్యారేజ్ అయ్యే వరకు నా నా హస్బెండ్ చాలా మంచివాడని నాకు తెలీదు. ఇదంతా ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. ఈ అసూయ క్రమేణా వచ్చింది. ఎలా అయితే వంటగదిలో పొగ వస్తుందో అలా వచ్చింది అన్నారు. ఈ జెలసీ అన్నది ఆ మనిషిని గట్టిగా అంటే స్త్రీ పురుషుని గాని, పురుషుడు స్త్రీని గాని తనది అని గట్టిగా పట్టుకోవడమే కాదా? మనం ఎంత ఎక్కువ అసూయతో ఉంటామో అంత ఎక్కువగా మనకి పొజెసివ్నెస్, నాది అన్న భావన ఉంది. ఏదో ఒక దాన్ని మనం గట్టిగా కలిగి ఉండడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఒక కుక్క గాని మనది అనిపించుకోవడంలో మనకెంతో సంతోషం ఉంది. అంటే ఏదైనా ఒక దాన్ని నాది అని ఫీల్ అవడంలో మనకి ఎంతో ఆనందం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక్కసారి ఉండండి, ఇది మళ్ళీ పోయింది. ఈ పొజెసివ్నెస్ అన్నది అంటే ఈ అసూయ అన్నది పొజెసివ్నెస్ అంటే నాది అని ఎక్కువగా ఉన్నప్పుడే ఈ అసూయ సంభవం. ఇప్పుడు చూడండి, చాలా మంది భార్యాభర్తల్లో భార్య నా వస్తువు, నా సొత్తు అని ఫీల్ అవుతున్నారు కనుకే వాళ్ళకి అసూయ పెరిగిపోతుంది. అలాగనే ఆ ఎంత పొజెసివ్నెస్ గట్టిగా ఫీల్ అవుతే అంత అసూయ ఉంటుంది. అంటే పొజెసివ్నెస్ అంటే నాది అన్న భావం. ఒకసారి అండి, ఇది మళ్ళీ డిస్టర్బ్ అయింది ఇక్కడ ట్యాబ్ లో. ఈ అంటే మనం ఏమిటంటే దేనికోసం అసూయ అని మనకి తెలిసినా అసూయ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు మనం ఏంటంటే ఎవరో ఒకరు మనం వినాలని అనుకుంటాం. ఆ ప్రొఫెషనల్స్ అయితే డబ్బు తీసుకుని మన స్వదంతా వింటారు. అందుకని మనం చూసి విన్నప్పుడు దేనికోసం అసూయ అన్నది ముఖ్యం కాదు, అసూయను అవగాహన చేసుకోవడం అన్నది ముఖ్యం. మనం కారణాలు వెతకడం అంటే మన అసూయని కంటిన్యూ చేస్తున్నాం. అందుకని వాళ్ళు ఇప్పుడు ఏ హర్రీ లేకుండా వాళ్ళ సమస్య చెప్తున్నారు. ఈవిడికి ఎక్కువ జెలసీ అండి. అంటే అది తను ఓపెన్ గా జెలస్ అని చెప్పకపోయినా అది నాకు కనిపిస్తోంది. నేను ఆమె నా పట్ల జెలసీగా ఉండడానికి ఏమీ కారణం నేను ఎప్పుడు ఇవ్వలేదు ఆవిడికి, కానీ ఆవిడకి ఒక కారణం కనబడుతోంది.
అసలు మీరు అనుకుంటున్నారా అసూయ కారణం ఉండాలని అడిగే? అంటే కారణం ఒకవేళ తెలిస్తే అసూయ అంతమైపోతుందా? మీరు అబ్జర్వ్ చేయలేరా? మీ కారణం తెలిసినా కూడా మీ అసూయ కంటిన్యూ అవుతుంటుంది. అందుకని మనం అసూయని కారణాలు వెతకడం కాదు, అవగాహన చేసుకుందాం. ఏదైనా కారణం ఎవరైనా చూపించినా సరే అది కాదు. దేనికోసం జలసి అన్నది ముఖ్యం కాదు, అవగాహన చేసుకోవాలి. జలసి అన్నది చాలా కాలం నుంచి నేనంటే ఉంది, నాకు తెలియ ఐ డోంట్ నో. నా హస్బెండ్ బాగా వెరీ వెల్ అంటే మంచి వ్యక్తి అని నాకు మ్యారేజ్ అయ్యే వరకు తెలియదు. జలసి గ్రాడ్యువల్ గా కిచెన్ లో పొగలాగా నాకు వచ్చిందన్నారు. అంటే ఆడవాళ్ళని గాని మగవాళ్ళని గాని గట్టిగా నాది అని అనుకోవడం వల్లే, ఎంత గట్టిగా అనుకుంటే అంత గట్టిగా జలసి ఉంటుంది. ఏదైనా కలిగి నాది అనుకోవడం మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఒక కుక్క కూడా నా కుక్క అనుకోవడంలో మనకి ఏదో ఒక వెచ్చదనం ఉంటుంది, అది ఎంతో సుఖం ఉంటుంది. నాకు మాత్రమే చెందుతుంది అనే అనుకోవడం ఒక భరోసాని ఇస్తుంది, అది అంటే ఒక నిశ్చితత్వాన్ని ఇస్తుంది. నేను కలిగి ఉండడం అనేది నాకు చాలా, నేను ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడతాం ఏదైనా కలిగి ఉంటే. ఈ ఇంపార్టెన్స్ అనేది మనం గట్టిగా పట్టుకు వేలాడుతున్నాం. నాకు నా నా ఇది నేను కలిగి ఉన్నాను. ఓ పెన్సిల్ గాని, లేకపోతే ఒక ఇల్లు గాని, ఒక మనిషిని గాని, అదంతా మనకి ఎలా అవుతుందంటే మనం బలపడడానికి సహాయం పడుతుంది. విచిత్రంగా మనం తృప్తిగా ఉంటాం. ఇంకొకరి వల్ల మనకేమీ జలసి రావట్లేదు, కానీ అక్కడ వర్త్ ఏంటుంది, మన యొక్క ప్రాముఖ్యత. కానీ నేనంత ఇంపార్టెంట్ కాదండి, నేను ఏమీ కాను. నా హస్బెండ్ అదంతా అయి ఉన్నారు. మా హస్బెండే నాకేమైనా ఉన్నాదంటే నా హస్బెండ్ ఒకడే. నా పిల్లలు కూడా నేను లెక్క చేయను. మన అందరికీ ఒకటే ఉంటుంది, దేన్నో దాన్ని పట్టుకుని వేళ్లాడడానికి. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఉంటుంది, అందరికీ ఒకే రూపంలో ఉండదు. మీరు మీ భర్తని పట్టుకు వేలాడొచ్చు, అదర్స్ వాళ్ళ పిల్లల్ని పట్టుకుని వేలాడవచ్చు, ఇంకా కొంతమంది నమ్మకాలను పట్టుకుని వేలాడతారు. అక్కడ ఇంటెన్షన్ ఒకటే. మనం ఏదైనా ఒకటి పట్టుకుని వేలాడే ఆబ్జెక్ట్ లేదనుకోండి, మనం చాలా నిస్పృహకి వెళ్ళిపోతున్నాం. ఏమీ లేకుండా ఉండడానికి అంటే మనకి చాలా భయం. ఈ భయమే అసూయ, ద్వేషం, బాధ. ఈ అసూయకి ద్వేషానికి పెద్ద తేడా లేదండి. కానీ మేము ఒకరంటే ఒకరు ప్రేమిస్తున్నామండి అన్నారు వాళ్ళు. అలాంటప్పుడు మీకు జలసీ ఎలా ఉంటుందండి? మనం ప్రేమించట్లేదు, అందుకే దురదృష్టవశాత్తు అదే మనలో దురదృష్టమైన విషయం. మీరు మీ హస్బెండ్ని వాడుకుంటున్నారు. ఎలా అయితే మిమ్మల్ని ఆయన వాడుకుంటున్నాడో సంతోషంగా ఉండడానికి, మీరు మీ భర్త మిమ్మల్ని సంతోషంగా ఉండడానికి వాడుకుంటున్నారు. ఒక స్నేహితుడుగా, ఒంటరిగా ఉండకుండా ఉండడానికి వాడుకుంటున్నారు. నీకేమేమి ఎక్కువగా ఉండకపోవచ్చు, ఎవరో ఒకరు మీతో ఉండడానికి ఉన్నారుగా. ఈ పరస్పరంగా ఉన్న అవసరం, అలాగే ఉపయోగం, దాన్నే మనం ప్రేమ అంటున్నాం. కానీ చాలా బాధాకరంగా ఉంది అన్నారు. ఇదేమంత డ్రెడ్ఫుల్ అంటే భయంకరంగా ఉంది, ఇదేమంత భయంకరంగా లేదు. దాన్ని మనం చూడనంతసేపే. ఇది మనం డ్రెడ్ఫుల్ గా ఉందని ఎందుకు అంటున్నాం అంటే, దానికి అంటాం, ఒక పేరు పెడతాం, దానిలోంచి వేగంగా బయటకు వెళ్ళిపోతున్నాం. అదే మీరు నిరంతరం చేసేది. నాకు తెలుసండి, కానీ నేను దాన్ని చూడాలనుకోవట్లేదు.
నేను ఎప్పటిలాగే ఉండాలనుకుంటున్నాను. అది అసూయ అవ్వచ్చు. అది తప్ప నేను ఇంకేమీ చూడలేకపోతున్నాను జీవితంలో. మీరు ఇంకేదైనా చూసారనుకోండి జీవితంలో, అప్పుడు మీరు ఇంత జలసీగా ఉండరు మీ భర్త పట్ల. ఇప్పుడు మీరు ఏ విధంగా ఒక వస్తువుకి పట్టుకుని వేలాడినట్టుగా మీ హస్బెండ్ ని పట్టుకుని వేలాడుతున్నారు. అందుకే మీకు ఆ జలసీ అన్నది మీరు అసూయతో ఉన్నారు. ఇప్పుడు హస్బెండ్ బదులు ఇంకెవరినో పట్టుకు వేలాడడానికి, అంటే ఇంకో వస్తువునో మరో దాన్నో, అది మీరు కావాలనుకుంటున్నారు. అంతేగాని జలసీ నుంచి ఫ్రీడమ్ రావాలనుకోవట్లే. మనం ఎప్పుడు చేసేది అదే. ఏదో ఒక దాన్ని ఇచ్చే ముందు మనం మరో దాన్ని గట్టిగా పట్టుకుంటాం. మీకు పూర్తిగా అనిశ్చితంగా ఉన్నప్పుడు అక్కడ ఎన్వి, అంటే అసూయకి తావులేదు. మీలో నిశ్చితత్వం గట్టిగా ఉన్నప్పుడే అసూయ ఉంటుంది. మీకేదో ఒకటి ఉన్నాదని గట్టిగా అనుకున్నప్పుడే మీకు అసూయ. మీరు వేరేగా ఉన్నాను, నాకు వీరు నావారు అని, లేకపోతే నాదిది అని అనుకున్నప్పుడు మాత్రమే అది మీరు చాలా గట్టిగా ఫీలింగ్, అంటే నిశ్చయంగా ఇంక ఇతను నాకే కానీ ఇంకెవరికి చెందరు, ఈ వస్తువు నాకే కానీ ఇంకెవరికి చెందదు అనేటటువంటిది ఉన్నప్పుడు ఆ ఓనింగ్, అంటే నాది అనిపించుకోవడమే అసూయ. నాది అనే ఈ ఓనర్షిప్ అనేది ద్వేషాన్ని తెస్తుంది. మనకున్న దాంతో మనం ఎప్పుడూ నువ్వు ద్వేషిస్తూనే ఉంటాం. అది మనం అసూయలో చూపిస్తాం. ఎక్కడైతే నాది అన్న భావం ఉంటుందో ప్రేమ లేదు. ఈ నాది అన్న భావం ప్రేమను వినాశనం చేస్తోంది. ఇప్పుడు నేను చూస్తున్నానండి, నేనెప్పుడు నా భర్తని ప్రేమించలేదు. నేను ఇప్పుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ ఆవిడ ఏడ్చారట. అర్థమైందండి? ఇక్కడ ఒక ఆయన భార్య వచ్చారు. ఆయన చదువుకున్నవాడు, కొంత ఆర్జిస్తున్నాడు. వాళ్ళ సమస్యని నెమ్మదిగా వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. సామాన్యంగా ఎవరి బాధను వినరు. ఆ బాధలు వినడానికి డబ్బులు తీసుకుని వింటారట. అలాంటి ప్రొఫెషన్స్ ఉంటారట వాళ్ళు. మనకి మహాబాధ ఉందనుకోండి, ఇంకో మా బాధలే మాకున్నాయి, ఇంక నీ బాధ మాకు ఎందుకంటారు అంటూ అలా చెప్తూ, మేము ఇక్కడికి వచ్చింది మేము మా సమస్య కోసం మాట్లాడడానికి అంటూ ఆయన ఏం చెప్తున్నారంటే, మేమిద్దరం కూడానండి, మా ఇద్దరికి పిల్లలు చాలా మంది ఉన్నారు, మాకు పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది అని. కానీ నా భార్యకి జలసి అన్నది మా సమస్య. ముఖ్యంగా నా భార్యకి నా మీద జలసి రావడం మొదలైంది. దానికి నేను ఆ జలసి వచ్చేటట్టుగా ప్రవర్తించలేదు, కానీ ఆమెకి మాత్రం కారణాలు కనబడుతున్నాయి అంటూ, ఇక్కడ మిగతాదంతా నారాయణ గారు మీరు కూడా విన్నారు కదా, చెప్తారా? నారాయణ గారు. వస్తున్నాం, ఒక్క నిమిషం. ఓకే. ఇది చూసారా కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్తున్నారు. మనం అందరం సర్ఫేస్ లెవెల్లో జీవిస్తాం, అందుకే మనకి అసలు పరిష్కారాలు ఉండవు. దాంతో కంటిన్యూ అయిపోవడమే తెలుసు, కానీ బయటపడడం అన్నది మనకు అర్థం అవ్వట్లేదు. ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఎంత గట్టిగా నాది అన్న భావం వస్తే అంత గట్టిగా అసూయ అక్కడ ఉంటుంది. అసూయ ద్వేషం ఈ రెండు వేరు కాదు, ఈ రెండు ఒకలాంటివే అంటున్నారు. అది ఎలా అవుతుంది మేడం? నాది అనుకునేది అసూయ కింద వస్తుందా? పోనీ అది అంటే అక్కడ
స్వార్థం ఉంటుందేమో, కానీ అసూయ ఎలా అవుతుంది నాకంటే అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు నాది అని గట్టిగా పట్టుకున్నప్పుడు వాళ్ళ నుంచి మనకు ఎలా ప్రవర్తిస్తున్నా మీకు తెలుస్తుంది కదా మీ జీవితంలో. ఓకే. నారాయణ గారు చెప్పండి, తర్వాత మాట్లాడతాను.